ఆ రోజు రాత్రి ఆనందంతో నిద్ర రాలేదు. గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ కూర్చున్నాను. చాలా బాగుంది. ప్రేమలో ఉంటే ఇలాంటి హిట్ సినిమాలే కాదు, ఫ్లాప్ సినిమాలు కూడా నచ్చేస్తాయంట. సినిమా కృష్ణ నేను కలిసి చూస్తున్నట్టు అనిపించింది. హీరో ప్లేస్ లో తను, హీరోయిన్ ప్లేస్ లో నేను కనిపిస్తున్నా. అప్పుడు సినిమా ఇంకా బాగుంది. కృష్ణ మేము పెట్టే టెస్ట్లో ఎలాగైనా గెలిస్తే బాగుండు అనిపిస్తుంది. 2 గంటల సినిమా 2 నిమిషాల్లో క్లైమాక్స్కి వచ్చేసింది. నేను చూడు, ఎదురుగా పవన్ రౌడీల్ని చితక్కొడుతున్నాడు. సినిమాలో ఫైట్స్ చూసినా నాకు లవ్ సీన్స్ చూసినట్టే అనిపిస్తుంది. అది పొజిషన్ సినిమా ఫైట్సే. నీ కథలో రౌడీల అలా పవన్ 2 రౌడీల్ని షూట్ చేసినా హీరో హీరోయిన్ కి ముద్దులిస్తున్నట్టే అనిపించింది. కృష్ణ వెళ్ళిపోయే చివరి రోజు మేమంతా ఒక ప్లాన్ ఆలోచించాం. ఈ రోజు ఎవరితో అని టెస్ట్ చేపిద్దాం. వాడెంత చేపిద్దాం, ఓ పని అయిపోద్ది. ఓకే ఓకే, ఇప్పటి వరకు మనం అందరం వన్ టెస్ట్ చేసినాం. ఈ రోజు అను వన్ టెస్ట్ చేస్తుంది. నేనా? ఎస్, నువ్వే. అదేదో వాడు హాస్టల్ కి రాగానే ముందే దీంతో చేపించుండొచ్చు కదే. అప్పుడు చేస్తే వాడు టెంప్ట్ అయ్యేవాడు కాదు కదే. వాడు మన హాస్టల్లోనికి వచ్చినప్పుడు అప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన FR బైక్ లో ఉన్నాడు. ఆ బైక్ ని మనం స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు వాడు 4th గేర్ వేసుకుని ఫుల్ యాక్సిలేటర్ ఇచ్చి బ్రేక్ మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు గనక అను వెళ్ళివని టెంప్ట్ చేసిందనుకో పక్కా కంట్రోల్ తప్పుతాడు. మీ టెస్టులు పాస్ అవడం కన్నా IAS IPS టెస్టులు పాస్ అవడం ఈజీయే. పోవే. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన. ఫస్ట్ నైట్ కూడా ఇలా రెడీ చేయరే. ఫస్ట్ నైట్ కి ఎట్లా రెడీ చేసినా పని అయిపోద్దే, కానీ గిట్లాంటప్పుడే కష్టం. హే, లోపలికెళ్ళాక టైటానిక్ DVD ఆన్ చేయడం మర్చిపోకు. ఓకే, కానీ ఇది టెస్టింగ్ అని వాడికి డౌట్ వచ్చేస్తే? ఈ టైంలో మగాళ్ళకి డౌట్లు వస్తే మన దేశం జనాభా లెక్కల్లో ఫస్ట్ ఎందుకు వస్తుందే? వాడి సంగతి సరేనే, బై ఛాన్స్ ఇది కంట్రోల్ తప్పి జరగరాందేమన్నా జరిగితే మనం ఉన్నాం కదా ఆపడానికి. ఆపడం పాపమే. పాపమా? లేకపోతే ఇది మోసుకుంటూ తిరగాలి ఒక పాపని. భయం వేస్తుంది. వాడిని ఎలా టెంప్ట్ చేయాలో అర్థం కావట్లేదు. గూగుల్లో కొడదాం. నువ్వు ఉండవే, భార్గవి ఉండగా ఇంకో గూగుల్ ఎందుకే? పదండి. పదవే. వాడిని ఎలా టెంప్ట్ చేయాలో మేము చూపిస్తాం, చూసి నేర్చుకో. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. జనవరి మాసం మరి మంచు కురిసే సమయం, పల్లల్లో నా మైక దేహం అంత తాపం, నా మేడ జీవజీన నీ పెదవులు తాక, నాలో 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 కొత్త సిగలే సిగలే రగలే, నా సిగ్గు ఎక్కువ నిక్కులన్నీ చిక్కుకొని చెప్పే. జనవరి మాసం మరి మంచు కురిసే సమయం, పల్లల్లో నా మైక దేహం అంత తాపం. రగులుతోంది మొగలి పొద, గుబులుగొంది కన్నయ్యదా, నాగినిలా వస్తున్నా కాగిలి లేగిస్తున్నా, కాటేస్తావా వాటేస్తావా. రగులుతోంది మొగలి పొద, మగల మారి కన్నయ్యదా, నాగస్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా, కాటేస్తానే
టెస్ట్ తో వాడు నేను లైఫ్ అంతా ప్రేమించేటోడో కాదో తెలిసిపోతుంది. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. భయంగా ఉంది. Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం. ఇది BBC, ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, సంధ్య, సంధ్య. అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. చెప్తా. ఏం డాడీ, పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? ఏయ్ నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్వి. నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆట ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడేం జరగలేదు. అబ్బే ఈ టైగ్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు, ఏయ్ సంధ్య ఆగు. ఏయ్ సిడి, సిడి. కొండముచ్చంటావా? పట్ ఇవ్వను. ఏయ్ ఆగు. నిద్ర మొహమా నేను? డాడీ, దొరికింది. ఏయ్, సారీ. సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడన్నా? ఏయ్ ఆ సీడీ ఇచ్చేయ్, ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. ఆ? మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగం. ఎవరు చెప్పకుండా చెప్పుకోబా. గెట్ లాస్ట్. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? ఏయ్ దిమాకుండే మాడుతున్నావా? ఏయ్, అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు చేసి BBCకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటూ చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. ఏయ్, నీ పేరేంది? బంగారం. ఆ? బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఏయ్, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆ? ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు, బడిదేరా. కొట్టడం పూర్తి అయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే ఇప్పుడయ్యింది, పదండి. మరేం పోయే కాలం, నీకు బాగానే పని జరుగుతుందిగా. అదే కాలేస్తే వేయించుకుంటుంది, చేస్తే వేయించుకుంటుంది, అంతకంటే ఏం కావాలి? ఏముందిలే, మందు తాగి కొట్టేయడమో సిగరెట్లతో కాల్చేయడం చేసుంటాం, లేకపోతే మోజు తీరిపోయి ఉంటుంది. అంటే ఒక మగాడు విడాకులు ఇస్తాడంటే ఇవే కారణాలు, వేరే కారణాలు ఉండవే? ఇంకేముంటాయి? ప్రేమించావు, ఇంట్లోంచి తీసుకొచ్చావు, పెళ్లి చేసుకున్నావు. నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయి వేరు. పెళ్లికి ముందులా తను లేదు. అసలు ఆ అమ్మాయి కాదు, పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయిలని అంతే మారిపోతారు. ఏం కాదు. కాదా? అసలు పెళ్లికి ముందు వసు ఎలా ఉండేదో తెలుసా నీకు? చూడు.
ఎక్కడున్నావు నాన్నా? పక్కనే ఉన్నాను బంగారం, 2 నిమిషాలు. 2 నిమిషాలు కాకపోతే 2 జన్మలు. ఏ నా బంగారం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా? సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్ నాన్నా. ముందు ఫోన్ పెట్టే. ఇప్పుడు చూడు, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి కార్తీక్? వచ్చేస్తున్నాను వసు. చాలు కాపు. అసలు టైం సెన్స్ ఉండదు, పంక్చువాలిటీ ఉండదు. వచ్చేస్తున్నాను వసు, పక్కనే ఉన్నాను. ఎందుకు? మొత్తం మూడంతా పోయింది. ఛే, ఇంక రాకు, అక్కడే తగలడు. వసు వసు వసు. ఎక్కడున్నావు కార్తీక్? ఇదిగో బ్యాంక్ దగ్గర, ఫ్రెండ్కి డబ్బులు అవసరం అయితేను. యు గ్రేట్ కార్తీక్. ఫ్రెండ్స్ని ఇలా చూసుకుంటున్నావంటే రేపు పెళ్ళయ్యాక నన్నెలా చూసుకుంటావో. ఐ లవ్ యూ కార్తీక్. లవ్ యూ టూ వసు. బాయ్. ఎవరు బా? మీ చెల్లిరా, నీకు డబ్బులు ఇస్తుంటే ఓ తెగబోగడేస్తుంది. దేవతరాది. ఇప్పుడు చూడు, ఎక్కడున్నావు? మన సీన్ గడికి డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వచ్చానమ్మా. సంపాదించే 10 పరక ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి పోసే. ఆ దరిద్రుడికి నీకంటే అమాయకుడు ఎవరు దొరకలేదా? పందిలా ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. చెప్పా ఏదోకి. ఎవరు బావా? మీ చెల్లిరా, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం నిమ్మని చెప్పింది. కానీ రే, నీ చెల్లికి నీ మీద గొప్ప ఇంప్రెషన్ ఉందిరా. చెల్లికి నేనంటే చాలా ప్రేమ బావా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు సూపర్ రా. వసు. ఏం చేస్తుంది నా బంగారం? వసు, ఫ్రెండ్ బర్త్డే అయితేను. మందు తాగుతున్నావా? కానీ వసు, ప్రామిస్, పెళ్ళైన తర్వాత మానేస్తాను. నేను అడిగానా? కానీ ఎక్కువ తాగద్దు. 2 అంటే 2 పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికెళ్ళి పడుకో. ఇక నేనేం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్ విత్ యువర్ పార్టీ. ఐ లవ్ యూ సో మచ్ వసు. ఐ లవ్ యూ సో మచ్. బాయ్ స్వీట్ హార్ట్. స్వీట్. ఇప్పుడు చూడు, ఫ్రెండ్ పుట్టినరోజని, ఫ్రెండ్ కారు కొన్నాడని, ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగి పో ఇంకా. అది కాదురా. ఛీ, ఛీ. ఉట్టుకోకు. వసు 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 వసు. ఏంటి బావా? ఆ పంతులు గాని పిలిపించమని చెప్పినా పిలిచినావా? పొద్దున్న రమ్మని చెప్పా, ఇంకా రాలేదు. పంతులు అయ్యా ఏమి లేట్ అయినది? మీరుండండి, మీరుండండి, అది అక్కడ పెట్టండి. అయ్యా, ఇందాక మీరు వాడి చెయ్యి నరికేటప్పుడే వచ్చా. ఆవేశం చల్లారిన తర్వాత వద్దామని ఆగిపోయా. అమ్మికి పెండ్లి సంబంధం చూడమని చెప్పినా చూసినావా? చూశానండి. చూడబోవడం రెడ్డి గారు, లక్షణమైన సంబంధం చూసా. కుర్రాడు చూడండి, చాకులో ఉన్నాడు. అమలాపురంలో 600 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ కుర్రాడు చూడండి, సింగపూర్ లో 2 హోటల్స్ కట్టించాడు. అయినా సురేఖ్ ఒక సంబంధం చూడమంటే ఇన్ని సంబంధాలు చూసాడు బావా. హోటళ్ళు కోటలు నాకు అవసరంలే. నా అల్లుడు సీమగడ్డ మీద పుట్టుండాలా, సీమ గాలి పీల్చుండాలా. కత్తి ఎత్తితే ఒక్క తూరి 100 తలకాయలు తెగి పడిపోవాలా. అయ్యా, మీకు అల్లుడు గారిని చూడాలంటే చెర్లపల్లి సెంట్రల్ జైల్లో చూడాలండి. ఎటకారాలే వద్దు. ఇందాక ఒకటి చెయ్యి తీసాడు చూసావా, ఆడికి నీ చెయ్యి తీసి తగిలించేయగలడు. అలాంటి మాటలు ఎందుకులండి? ఏదో వారి దగ్గర తనువు కొద్ది అన్నాను గాని గ్రామయ్యనుకు ముందా ఈ జిమ్మిక్కులు? అయ్యా రెడ్డి గారు, సీమలోనే చిరుతప్పులు లాంటి సంబంధం చూస్తాననుకోండి. లేకుంటే ముఖం చెక్కుతా. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది. అమ్మా, మన పంతులు నీ కోసం సీమ సందులన్నీ గాలిచ్చి వజ్రం లాంటి పిల్లోని ఎదిగినాడు. రేపే నీ పెళ్లి చూపులు. మీ ఇష్టం నాన్న. శుభం. అబ్బాయిని ఉత్తరక్షణం బయలుదేరమని చెప్తానండి. నా గురించి చెప్పవే? చెప్పేది నీకుంది. ఈశ్వర, నువ్వే కాపాడాలి. కర్నూలుకు టికెట్ ఇవ్వండి. కాదు, 8 టికెట్లు. మీరు వస్తున్నారా? నా రాముడు రాయలసీమ వెళ్తే నేను వస్తాను. మీ ప్రేమకి నా చేతనైనంత సాయం చేస్తాను. డ్రైవర్, చలో కర్నూల్. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా కుందన బొమ్మ, అందమైన కళ్ళు, అద్భుతమైన చెక్కిళ్ళు. ఇంత అందమైన అందాల రాసివి ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏమిటే? ఉండిపో. ఎవరి దగ్గర ఉండిపోమన్నా? ఏమిటాయి నువ్వు మాట్లాడేది? అర్థం లేకున్నాను. లక్ష్మి,
లక్ష్మి ఏంటండి ఏందబ్బా ఇంకా అమ్మిని రెడీ చేయలేదు చేస్తానండి ఒక్క నిమిషం కానీ వేరే గాని పెళ్ళోళ్ళు వచ్చేస్తాడారు అలాగేనండి రెడీ పంతులు 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 అయ్యో చూసాడంటవా కత్తెట్టుకు వస్తాడుగా చూస్తే ఏం చేస్తాడారిడా ఏమీ లేదు నీలాంబ నేను మాట్లాడుతున్నాను కదా అయ్యా పెళ్ళోళ్ళు బయలుదేరినారమో కనుక్కో ఆల్రెడీ తాడిపత్రి నుంచి బయలుదేరారు మహాప్రభు అయ్యో వచ్చేది సుడిగాలి లాంటి కుర్రాడండి సయ్యమని వచ్చేస్తాడంతే ఈ పాటికి పొలిమేరల దాకా వచ్చుంటాడండి ఏమైనా చేసాడా పెళ్ళోళ్ళు వచ్చేసారు పెళ్లి వారు వచ్చేస్తున్నట్టండి తమరు దయచేయండి